Hey guys, welcome to my channel. I'm Abhinay. So, మనం ఏదైనా యానిమే పాతదైనా కొత్తదైనా ఈ 4K మానిటర్స్లో 2K మానిటర్స్లో చూసేటప్పుడు క్లారిటీ ఉండదు, బ్లర్గా కనిపిస్తుంది. దీనికి సొల్యూషన్ గిట్హబ్లో Anime4K అనే ప్రాజెక్ట్ ఉంది. ఇది రియల్ టైంలో పిక్చర్ని అప్స్కేల్ చేస్తుంది. ఇది వర్క్ చేయాలంటే మీ సిస్టంలో గ్రాఫిక్ కార్డ్ ఉండాలి, ఇంకా MPV అనే ఒక మీడియా ప్లేయర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది VLC లాగానే ఒక మీడియా ప్లేయర్. నేను MPV NET యూజ్ చేస్తాను. ఇది పోర్టబుల్, ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ప్లస్ దీనిలో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. కనిపిస్తున్న పేజ్లోని ఫస్ట్ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిన తర్వాత జిప్ ఫోల్డర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్ని ఓపెన్ చేసిన తర్వాత MPV మీడియా ప్లేయర్ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు Ctrl+F ప్రెస్ చేస్తే ఇంకో కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోని ఇలానే ఓపెన్ చేసి ఉండనివ్వండి. బ్రౌజర్లో Anime4K గిట్హబ్ పేజ్ని ఓపెన్ చేయాలి. స్క్రీన్ మీద కనిపిస్తున్న లింక్ని క్లిక్ చేయండి. ఈ పేజ్లో మీకు కావాల్సిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సిన ఫైల్ మీ గ్రాఫిక్ కార్డ్ మీద ఆధారపడి ఉంటుంది. మీది లో అండ్ GPU అయితే లో అండ్ టెంప్లెట్ ఫైల్స్ని, హై అండ్ అయితే హై అండ్ టెంప్లెట్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ అయిన ఫైల్ని ఓపెన్ చేసి షేడర్స్ అని కనిపించే ఫోల్డర్ని కాపీ చేసుకోవాలి. మనం ఇంతకుముందు MPV ప్లేయర్ని రన్ చేసి ఓపెన్ చేసిన ఫోల్డర్లో దీన్ని పేస్ట్ చేయాలి. మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేసి మనం ఇంతకుముందు డౌన్లోడ్ చేసిన టెంప్లెట్ ఫైల్స్ కింద క్లిక్ హియర్ టు ఇన్స్టాల్ మాన్యువల్లీ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత input.config అనే లింక్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ నేను చేస్తున్నట్టే టెక్స్ట్ని కాపీ చేయండి. మనం ఇంతకుముందు షేడర్స్ని కాపీ చేసిన ఫోల్డర్లోనే input.config అనే ఫైల్ ఉంటుంది, దాన్ని నోట్ప్యాడ్తో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మొత్తం లాస్ట్కి స్క్రోల్ చేయండి. కనిపిస్తున్న లాస్ట్ లైన్ కింద మనం ఇంతకుముందు కాపీ చేసిన కోడ్ని పేస్ట్ చేయండి. ఈ ఫైల్ని సేవ్ చేసి క్లోజ్ చేసేయండి. ఇక Anime4K ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఫస్ట్ టైం ఏదైనా వీడియో MPV ప్లేయర్తో ప్లే చేయాలనుకుంటే మీడియా ప్లేయర్స్ లిస్ట్లో MPV కనపడకపోవచ్చు. దానికి సొల్యూషన్ రైట్ క్లిక్ కొట్టి ఓపెన్ విత్లో చూస్ అనదర్ యాప్ని సెలెక్ట్ చేసుకొని టోటల్ స్క్రోల్ చేసి చూస్ అన్ యాప్ ఆన్ యువర్ PC అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయిన విండోలో మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసిన MPV ఫోల్డర్ లొకేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ కనిపిస్తున్న MPV.exe ఫైల్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఆల్వేస్ లేకపోతే జస్ట్ వన్స్ మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక మీడియా ప్లస్ లిస్ట్లో MPV ఎప్పటికీ ఉండిపోతుంది. ఎగ్జాంపుల్ కోసం బ్లాక్ లోవర్ క్లిప్ని ప్లే చేస్తున్నాను. ఫైల్ ఓపెన్ అయిన తర్వాత Anime4Kని ఎనేబుల్ చేయాలంటే Ctrl+1 లేదా 2, 3, 4, 5, 6 వీటిల్లో ఏదో ఒక నెంబర్ని ప్రెస్ చేయండి. ఒక 2-3 సెకండ్స్ డిలే తర్వాత మీకు క్లారిటీ అనేది చేంజ్ అవుతుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు మీకేం అర్థం కాకపోవచ్చు. Ctrl+0 వస్తే షేడర్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. మళ్ళీ మీరు Ctrl+1 లేకపోతే 4 ప్రెస్ చేసి చూడండి, మీకు డీటెయిల్స్లో డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు యూట్యూబ్ వీడియోస్ని MPV ప్లేయర్లో చూడాలనుకుంటే YTDLP అనే ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఫైల్ని తీసుకొచ్చి మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన MPV ఫోల్డర్లో ప్లేస్ చేయాలి. తర్వాత ఏ యూట్యూబ్ వీడియో అయినా జస్ట్ MPV ప్లేయర్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఈ వీడియోలో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క ఫైల్ లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. That's it for today guys. Thanks for watching. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. తెలుగులో అనిమే కవర్స్ వినాలనుకున్నా, లేకపోతే ఇలాంటి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ మీద వీడియోస్ చూడాలనుకున్నా నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. I'm Abhinay. I'm signing off.